హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఓహ్, ఈ వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఘాటుగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, మధ్యలో ముద్దుగా వెన్నలా కరిగిపోయే ఉప్మా పొర, కొద్దిగా నెయ్యితో దోరగా వేగించుకున్న ఉప్మా పెసరట్టు, దీనికి తోడు సై అంటూ పోటాపోటీగా అల్లం పచ్చడి. మన తెలుగు వాళ్ళ ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ఎటువంటి వాడైనా సరే ఫిదా అయి తీరాల్సిందే. ఉప్మా పెసరట్టు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కాస్త ఓపికతో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 4 నుంచి 6 గంటలు నానబెట్టుకున్న పెసలు, చిన్న సీక్రెట్, 1 స్పూను రైస్, అర స్పూను మెంతులు కూడా నానబెట్టి చూడండి. తాలింపు దినుసులు, ఇవి ఉప్మా కోసం ఉపయోగిద్దాం. ఆయిల్, 1 కప్పు బొంబాయి రవ్వ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పెసరపిండి కోసం అల్లం పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, పెసరపిండి కోసం కాస్త ఉప్పు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఐకానిక్ రెసిపీని తయారు చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పెసలను తీసుకుందాం. అలాగే చిన్న అల్లం ముక్క, కొద్దిగా పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు. ఈ మిశ్రమాన్ని దోసల పిండిలా చక్కగా రుబ్బుకుందాం. ఉప్మా కోసం కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కాస్త కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు. తాలింపు కాస్త దూరగా వేగిన తర్వాత సరిపడా నీటిని యాడ్ చేసి, ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను కూడా కలిపి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టుకుందాం. బ్రహ్మాండమైన ఉప్మా రెడీ అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోశను తయారు చేసేద్దాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే రుబ్బి పెట్టుకున్న పెసరపిండిని దోశలా వేసేద్దాం. మరింత రుచి కోసం కాస్త ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. మరింత రుచి కోసం కాస్త గీని దోశ చుట్టూతా వేసేద్దాం. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని కూడా యాడ్ చేద్దాం. ఈ ఉప్మా పెసరట్టు దూరగా వేగిన తర్వాత చక్కగా మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి. మౌత్ వాటరింగ్గా ఉంది కదూ, చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసేద్దాం. మరి ఒక్క దోశేనా? సేమ్ అలానే రెండవ దోశను కూడా రెడీ చేసుకుందాం. టెక్స్చర్, రుచి ఏమాత్రం రాజీ పడకుండా ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో చూడండి.
ఎన్ని వందల రకాల చట్నీలు ఉన్నా సరే దీనికి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అల్లం చట్నీ. పెసరట్టులో కదిలిపోయే అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మౌత్ వాటరింగ్గా ఉంది కదూ, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేసేయండి. మరి ఎంతో అద్భుతమైన, అంతకు మించి ఆరోగ్యమైన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.